కొత్తగా ఎవరైనా ఈ ఛానల్కి వచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మనకు తెలిసిందే ప్రభాస్ అన్న కటౌట్కి ఎలాంటి సీన్స్ పడితే ఎలాంటి గూస్ బంప్స్ వస్తాయి అనేసి. సో అలాంటి సీన్సే పడ్డాయి, అలాంటి ఎలివేషన్సే పడ్డాయి. సో ఒక్కొక్కటి ఒక్కొక్క సీన్ గూస్ బంప్స్ వచ్చేలా ఉన్నాయి. ఎప్పుడైతే ఈ సెకండ్ పార్ట్ వస్తుందో మెయిన్ పార్ట్ అదే అనమాట. హీరో కానీ వాళ్ళ ఫ్రెండ్షిప్ బాండ్ కానీ, ఒక పృథ్వీరాజ్ అండ్ ప్రభాస్ వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ కదా. సో ఇది ఆల్రెడీ టీజర్లో ట్రైలర్లో కూడా అందరికీ తెలిసిందే. ప్రభాస్ తగ్గట్టుగానే కథ ఉంది. సో ప్రభాస్కి ఎలివేషన్స్ ఎలా పడాలో, ప్రభాస్కి ఎలా ఈ హైప్ తీసుకురావాలి, ప్రశాంత్ నీళ్ళకి ఒక్కడికే తెలిసినట్టు సేమ్ అలానే తీసుకొచ్చారు ఈ మూవీలో. అయితే ప్రశాంత్ నీల్ సెలెక్ట్ చేసుకున్న వే ఆఫ్ స్క్రీనింగ్ అనేది చాలా బాగుంది. నిజంగా చెప్పాలంటే ఇలాంటి మాస్ ఎలివేషన్స్లో అలాంటి స్క్రీన్ ప్లేనే పడాలి, అలాంటి వైబ్సే ఉండాలి. ప్రభాస్ వాళ్ళ అమ్మ క్యారెక్టర్ అయితే వేరే లెవెల్లో ఉంది. ఆన్సర్ సిటీ నుండి ప్రభాస్ చిన్నప్పుడు వేరే చోటుకి వెళ్ళిపోయి ఉంటాడు. సో ఎందుకు వెళ్ళింటాడంటే ఒక 25 years వాళ్ళు ఒక ఫ్రెండ్ అతను కలుసుకోరు అన్నమాట. మెయిన్ ఫస్ట్ హాఫ్ సీన్స్ అన్ని మనం సరిగ్గా చూడకపోతే అసలు కథే అర్థం కాదు. సేమ్ KGF 1లో ఎలా మనకు అర్థం కాదో, సో కన్ఫ్యూజన్ ఉంటుంది. సో ఏంటి ఇది గందరగోళం ఏంటి అని మనకు స్టోరీ అర్థమయ్యేసరికి చాలా లేట్ అవుతుంది. సో మనం ఉండే 3 hours మినిమం ½ an hour కాన్సన్ట్రేషన్ పెట్టాలి ఫస్ట్ హాఫ్లో, లేదంటే మనకు స్టోరీ అర్థం అవ్వదు భయ్యా. ఈ స్టోరీలో ఫస్ట్ హాఫ్ కంటే సెకండ్ హాఫ్ ఇంకా చాలా బీభత్సంగా ఉంటుంది. సో ఎందుకు ఉంటుంది అంటే ఫస్ట్ హాఫ్లో వచ్చేసి వీళ్ళు ఫస్ట్ చిన్నప్పటి నుంచి వీళ్ళు ఎలా ఫ్రెండ్స్ అయ్యారు ఏంటి అనే కథతో ఒక ½ an hour అలా నడుస్తుంది. సో ఆ ½ an hour కూడా మనకు చాలా బాగానే ఉంటుంది. సో దాని తర్వాత ఇంకా ప్రభాస్ 25 years తర్వాత వేరే చోటుకి వెళ్ళింటాడు ప్రభాస్. సో దాని తర్వాత అక్కడ ఏం జరుగుతుంటుంది ఏంటి అని. సో శృతి హాసన్ని అక్కడ ఎంట్రీ చేస్తారు. సో పెద్దగా అక్కడ ఎంట్రీ చేయాల్సిన అవసరం అయితే లేదు, బట్ క్రియేట్ చేసుకొని ఏమైనా చేశారేమో అనే కొద్దిగా ఫీలింగ్ అయితే వస్తుంది. అంటే KGF ఎలివేషన్స్కి సలార్ ఎలివేషన్స్కి ఏంటి డిఫరెన్స్ అంటే దాంట్లో కాస్ట్యూమ్స్ వేరేగా వాడారు. సో ఇందులో వచ్చేసి కాస్ట్యూమ్స్ అనేది సలార్లో కాస్ట్యూమ్స్ అనేది డిఫరెంట్గా మామూలుగానే వాడారు. అందులో మనం ఇప్పటి వరకు ఎక్కడ చూడనటువంటి కాస్ట్యూమ్స్ కానీ స్క్రీన్ ప్లేన్ కానీ అలా ఓ లెవెల్గా తీసుకెళ్ళిపోయారు KGFని. సో దాంతో కంపేర్ చేసుకోకూడదు మనం యాక్చువల్గా చెప్పాలంటే. సో ఆ కంపారిజన్ రాకుండా ఉండాలంటే ప్రశాంత్ నీలే కొంచెం చూసి అట్లీస్ట్ సలార్ 2 కన్నా పార్ట్ 2 కన్నా అతను ఆ రేంజ్లో KGF 2 KGF 1 ఆ రేంజ్లో స్క్రీన్ ప్లే తీస్తే బాగుంటుంది. సో ఓవరాల్గా అయితే మూవీ అయితే బ్లాక్ బస్టర్ మూవీ. ఈ ఇయర్లో మంచి మూవీ అయితే ప్రభాస్కి పడింది. ప్రభాస్ ఫ్యాన్స్ కూడా కారు ఎత్తుకొని తిరగలచ్చు.